అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాత్యునిచే రచించబడిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షంలో 2వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ భాగవత కథలన్నీ కూడా సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకి వివరించినవి. అటువంటి కథాంశంలో గజేంద్ర మోక్షాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పరీక్షిత్తు సుఖ మహర్షిని అడిగాడనమాట. ఏమని? ఏ కథల యందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే, నా కథలు పుణ్య కథలని యాకర్నింపుదురు పెద్దలతి హర్షమునన్. ఓ మహర్షి, ఏ కథల యందు ఆ శ్రీహరి మహిమను గూర్చి పండితులు చెబుతారో ఆ కథలన్నీ కూడా పుణ్య కథలు అని పెద్దలు అంటారు కదా. అలాంటి మహిమాన్వితమైన కథలలో గజేంద్ర మోక్ష కథను నాకు వివరించండి అని అడిగాడు. ఇంకా ఏమన్నాడంటే, నీరాట వనాటములకు బోరాటం బెట్లు గలిగి పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. ఓ మహర్షి, నీటిలో ఉండే మొసలికి అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఎలా సంభవించింది? ఆ ఘోరారణ్యంలో తిరిగేటటువంటి ఆ మదపుటేనుగు యొక్క ఆర్తిని పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎలా పోగొట్టాడు? ఆ కథను నాకు వివరించండి అని పరీక్షిత్తు అడగగానే సుఖ మహర్షి ఇలా వివరిస్తున్నారన్నమాట. మహారాజా విను, పాల సముద్రంలో త్రికూట పర్వతం అనేటటువంటి ఒక పర్వతం ఉంది. దాని యొక్క 3 శిఖరాలు కూడా బంగారము, వెండి ధాతువులచే అలరారుతూ ఉంటాయి. ఆ పర్వతం 10 యోజనాల ఎత్తు, 10 యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. దాని మీద ఉండేటటువంటి రంగురంగుల రత్నాల చేత, గైరికాది ధాతువుల చేత దిక్కులు, భూమి అన్నీ కూడా మెరిసిపోతూ ఉంటాయి. అలాంటి త్రికూటాద్రి పెద్ద పెద్ద చెట్లు, లతలు, పొదలు, సెలయేళ్లతో అలరారుతూ ఉంటుంది. ఆ కొండ చర్యల్లో కిన్నరులు తిరుగుతూ ఉంటారు. అనేక అడవి మృగాలతో, చెట్లతో, పూల పరిమళాలతో నిత్యం వసంత శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. అటువంటి అడవిలో భిల్లి భల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గగవయ వలిముఖ చమరీ ఝిల్లీ హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘోకమయమగునడవిన్. ఎంత అందమైన పద్యాలు! గజేంద్ర మోక్ష పద్యాలన్నీ కూడా చాలా అలతి పదాలతో అమృత తుల్యంలా ఉంటాయి. భాగవత పద్యాలన్నీ అలాగే ఉంటాయి. ఈ గజేంద్ర మోక్ష పద్యాలు చిన్నపిల్లలు నేర్చుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. చాలా చక్కగా నేర్చుకోండి. ఆ అడవిలోట చెంచెతలు, చెంచులు తిరుగుతూ ఉంటారట. ఇంకా అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు, చమరీ మృగాలు, అడవి ఈగలు, శరభాలు, అడవి పందులు, ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు, గొడ్లగోపలు, ఇలా వివిధ రకాల పక్షులతో, జంతువులతో ఆహ్లాదంగా, భయంకరంగా, ఆశ్చర్యంగా ఉంటుందట ఆ అడవి. మరి అటువంటి అడవిలో ఏం జరిగిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియోలో చెప్పిన 3 పద్యాలు కూడా చిన్నారులందరూ చక్కగా నేర్చుకోండి. మరొక్కసారి ఆ పద్యాలన్నీ వరుసగా చదువుతున్నాను, గమనించండి. ఏ కథల యందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే, నా కథలు పుణ్య కథలని యాకర్నింపుదురు పెద్దలతి హర్షమునన్. నీరాట వనాటములకు బోరాటం బెట్లు గలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. భిల్లి భల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గగవయ వలిముఖ చమరీ ఝిల్లీ హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘోకమయమగునడవిన్. మరిన్ని పద్యాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.